హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ క్రైమ్ ప్రపంచంలో ప్రతి హంతకుడు పోలీసుల నుంచి, చట్టం నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. దానికోసం రకరకాల జిమ్మికులు, టెక్నిక్లు, క్రిమినల్ ఆలోచనలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కానీ ఏదో ఒక చిన్న క్లూ వదిలి వెళ్తాడు, చిన్న తప్పు చేస్తాడు. అదే తప్పు పోలీసులకి పట్టిస్తుంది. నేను ఈరోజు చెప్పబోతున్న నిజమైన కథలో ఒక భర్త తన ప్రియురాలు కోసం భార్యని చంపేయాలనుకున్నాడు. దానికోసం తన భార్యకి పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో తన భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు. డ్యాన్స్ చేసిన తర్వాత తన భార్యని చంపేశాడు. కానీ చిన్న తప్పు చేశాడు. మరి ఆ తప్పు ఆ భర్తని, ఆ హంతకుడిని పోలీసులకి పట్టించిందా లేదా అన్నది తెలుసుకోవడం కోసం ఈ వీడియో మొత్తం చూడండి. ఈ నిజమైన కథ పంజాబ్లోని లుధియానాలో జరిగింది. లుధియానాలో అనోక్ మిట్టల్ ఫ్యామిలీ ఉండేది. అనోక్ మిట్టల్కి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్ళైంది. భార్య పేరు లిప్సీ మిట్టల్. వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. అనోక్ మిట్టల్కి కార్ల బ్యాటరీ బిజినెస్ ఉంది. ఆ బిజినెస్లో బాగానే సంపాదించాడు. డబ్బుకి ఎటువంటి లోటు లేదు. 2-3 నెలల క్రితం అనోక్ మిట్టల్ ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అయ్యాడు. దాంతో రాజకీయ నాయకుడయ్యాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనోక్ మిట్టల్కి చాలా పలుకుబడి, పరపతి ఇదంతా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం, అంటే 4 సంవత్సరాల క్రితం అనోక్ మిట్టల్కి ఒక యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ప్రేమలో నిండా మునిగిపోయారు. అనోక్ మిట్టల్ ఆ యువతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ మొదటి భార్య బతికొండగా రెండో పెళ్లి చేసుకోలేడు. అందుకే తన భార్యకి విడాకులు ఇవ్వడానికి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా రకరకాల ప్రయత్నాలు అవి చేశాడు. కానీ లిప్సీ విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దాంతో తన భార్య విడాకులు ఇవ్వట్లేదు. విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. మరి ఏం చేయాలి? అడ్డుగా ఉన్న భార్యను చంపేయాలనుకున్నాడు. కానీ ఎలా? పోలీసులకి, చట్టానికి చిక్కకూడదు. అందరూ తనని హంతకుడని అనుకోకూడదు. అందరూ తనని మంచివాడు అనుకోవాలి. ఇక్కడ రకరకాలుగా ఆలోచించడం మొదలుపెట్టాడు. చివరికి కిరాయి హంతకుల చేత తన భార్యని హత్య చేయించాలనుకున్నాడు. తన ప్లాన్ని తన కంపెనీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి చెప్పి, అరే ఒక కిరాయి హంతకుడు నాకు కావాలంటే దాన్ని ఒకసారి నేను అరేంజ్ చేస్తానన్నాడు. కానీ ఎందుకు అని అడిగితే నా భార్యని చంపేయడానికి అని చెప్పేసరికి ఆ ఉద్యోగికి భయమేసి ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడ అనోక్ మిట్టల్ మొత్తానికి ఇంకొక కిరాయి హంతకుడిని పట్టుకున్నాడు. వాడికి కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా కూడా ఇచ్చాడు. కానీ వాడు ఆ డబ్బును తీసుకుని పారిపోయాడు. అయినా సరే మరొక కిరాయి హంతకుడిని పట్టుకున్నాడు. వాడికి కూడా కొంత డబ్బు అడ్వాన్స్గా ఇచ్చాడు. వాడు కూడా హత్య చేసుకుండా ఆ డబ్బు తీసుకుని పారిపోయాడు. కానీ ఇక్కడ అనోక్ మిట్టల్ పోలీస్ కంప్లైంటా ఇవ్వలేడు. ఏమని ఇస్తాడు? నేను నా భార్యని హత్య చేయడానికి కిరాయి హంతకుడికి అడ్వాన్స్గా కొంత మొత్తాన్ని ఇచ్చానని చెప్తాడా? అందుకే సైలెంట్గా ఉండిపోయాడు. తేలు కుట్టిన దొంగలా ఉండిపోయాడు. కానీ తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. తన భార్యని చంపేయాలి. అందుకే పట్టువదలని విరక్మార్కుళ్ళ మొత్తానికి మరొక కిరాయి హంతక ముఠాని పట్టుకున్నాడు. 4 వాళ్ళు 2.5 లక్షల రూపాయలకి డీల్ కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్గా 50,000 రూపాయలు ఇచ్చాడు. పని అయిపోయిన తర్వాత మిగతా 22 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. ఇక అప్పటి నుంచి అనోక్ మిట్టల్ తన ప్లాన్ని అమలు చేయడం మొదలుపెట్టాడు. ఎలా చంపాలి, ఎప్పుడు చంపాలి అన్నది ఒక ప్లాన్ వేసుకున్నాడు. ప్లాన్లో భాగంగా గత నెల, అంటే జనవరి నెల నుంచి తన భార్య లిప్సీతో చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు. తన భార్యతో మంచిగా మాట్లాడేవాడు. హ్యాపీగా, సంతోషంగా ఉండడంతో లిప్సీ కూడా ఇదేంటి సడన్గా తన భర్తలో మార్పు వచ్చేసింది, బహుశా తన తప్పు తెలుసుకుని మారిపోయి ఉంటాడు, గర్ల్ ఫ్రెండ్ని మర్చిపోయి ఉంటాడు, భార్య విలువ తెలుసుకుని ఉంటాడు, అందుకే తనతో మంచిగా ఉంటున్నాడని భార్య లిప్సీ కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా ఫీల్ అయింది. భార్యకి అవి ఇవి కొనిస్తుండేవాడు. హ్యాపీగా, సంతోషంగా పెట్టేవాడు. ఈ క్రమంలో ఈ నెల 16వ తారీఖు, అంటే ఆదివారం, అనోక్ మిట్టల్ తన భార్య లిప్సీతో, మనం పార్టీ చేసుకుని చాలా కాలం అయింది డార్లింగ్, మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఏదైనా హోటల్కి కానీ రిసార్ట్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామంటే లిప్సీ ఆనందంతో హ్యాపీగా ఒప్పుకుంది. ఎందుకంటే ఒక భార్యకి కావాల్సిందే ఉంది. దాంతో అనోక్ మిట్టల్ సిటీలో ఎన్నో హోటల్స్ ఉండగా సిటీకి దూరంగా అవుట్స్కట్స్లో ఒక రిసార్ట్కి ఈ నెల 16వ తారీఖు సాయంత్రం తన భార్య లిప్సీని తీసుకువెళ్ళాడు. అదొక పాష్ రిసార్ట్. ఆ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్, బార్ అండ్ రెస్టారెంట్, బొఫే, అన్ని సకల సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఆ రిసార్ట్కి వెళ్ళిన తర్వాత అనోక్ మిట్టల్ మ్యూజిక్కి అనుగుణంగా ఫస్ట్ డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత తన భార్య లిప్సీని తీసుకొని తన భార్యతో కలిసి స్టెప్పులో వేసాడు, డ్యాన్స్ అది చేశాడు. లిప్సీ కూడా ఆనందంతో బల్లె బల్లె అంటూ డ్యాన్సులు వేసింది. తన భర్త ఇంతకాలానికి ఒక పార్టీకి తీసుకొచ్చాడు, రిసార్ట్కి తీసుకొచ్చాడని సంతోషంతో మురిసిపోతూ హ్యాపీగా డ్యాన్స్ చేసింది. ఈ డ్యాన్స్ చేస్తున్నదంతా
అనోక్ మిట్టల్ తన సెల్ ఫోన్లో వీడియో కూడా తీశాడు. ఏంటంటే మీరు ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారు, నన్ను ఇంత హ్యాపీగా ఉంచుతున్నారు, వీడియోలు కూడా తీస్తున్నారంటే అవును మరి మనం హ్యాపీగా ఉన్న సంగతి అందరికీ తెలియదా? నేను ఈ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పెడతాను, నా వాట్సాప్ స్టేటస్లో కూడా పెడతాను. అందరూ మన జంటను చూసి మనం హ్యాపీగా ఉన్న సంగతి చూసి కుళ్ళుకోవాలి అనేసరికి లిప్సీ సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ తర్వాత అనోక్ మిట్టల్ తాను తీసిన ఫోటోలు వీడియోలు అవన్నీ సోషల్ మీడియా ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు, వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఆ రిసార్ట్లో డిన్నర్ అది చేశారు. డిన్నర్ అది అయ్యేసరికి అర్ధరాత్రి 12 గంటలైంది. అయిన తర్వాత ఇద్దరు కారులో కూర్చుని ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళాలంటే దగ్గర 25 కిలోమీటర్లు ప్రయాణించాలి, 45 మినిట్స్ జర్నీ. ఇద్దరు కారులో వస్తున్నారు. అర్ధరాత్రి కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. పైగా హైవే ప్రాంతం కావడంతో చుట్టుపక్కల కూడా జనసంచారం ఏమీ లేదు, నిర్మానుష్యంగా ఉంది. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఒక నిర్మానుష్య ప్రదేశంలో అనోక్ మిట్టల్ కారు ఆపాడు. ఏంటంటే ఎందుకు ఆపానంటే నాకు అర్జెంటుగా న్యాచురల్ కాల్ వస్తుంది, నేను టాయిలెట్కి వెళ్ళొస్తానని చెప్పి కారు దిగాడు. దిగేటప్పుడు పార్కింగ్ లైట్స్ ఆన్ చేశాడు. కారు దిగి కొద్దిగా దూరంగా వెళ్ళి న్యాచురల్ కాల్ చేస్తున్నాడు. అప్పుడే వెనక నుంచి ఒక కారు వచ్చింది. ఆ కారులో నుంచి 4 దుండగులు దిగి హుటాహుటిన అనోక్ మిట్టల్ కారు దగ్గరికి వచ్చి బ్యాక్ డోర్లో ఫ్రంట్ డోర్లో కూర్చున్న లిప్సీ మీద విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి పొడవడం మొదలుపెట్టారు. ఈ హఠాత్ పరిణామానికి లిప్సీ నిర్ఘాతపోయింది, షాక్కు గురై వెంటనే తేరుకుని ఏమండి అని అనోక్ మిట్టల్ని అరుస్తూ బాధతో కేకలు వేస్తూ పిలిచింది. ఇక్కడ ఈ 4 దుండగులు కత్తులతో లిప్సీ పైన విచక్షణారహితంగా విరుచుపడి పొడవడం మొదలుపెట్టారు. అనోక్ మిట్టల్ ఏం జరిగిందని తిరిగి వస్తున్న టైం వచ్చేసరికి ఇక్కడ రక్తపు మడుగులో లిప్సీ కుప్పకూలిపోయింది. ఆ 4 దుండగుల్లో ఒక దుండగుడు అనోక్ మిట్టల్ మీద దాడి చేసి కత్తితో చేతిపైన కాలుపైన గాయం చేసి ఒక తన్ను తన్నాడు. దాంతో అనోక్ మిట్టల్ ఫుట్పాత్ రోడ్డు పక్కన పడిపోయి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ 4 దుండగులు కారులో కూర్చుని లిప్సీ ఒంటి మీద ఉన్న నగలు అవన్నీ దోచుకుని అదే కారులో వాళ్ళు పారిపోయారు. అదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే ఒక దాబా ఉంది. ఆ దాబా ఓనరు తన షాపును కట్టేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అది అతని రొటీన్. అలా నడుచుకొస్తున్న టైంలో రోడ్డు పక్కనే అక్కడ హైవేలో నిర్మానుష్య ప్రదేశంలో ఒక మహిళ దీనంగా ఏడుస్తూ అరుపులు వినిపించేసరికి దగ్గరగా వెళ్ళి చూస్తే లిప్సీ రక్తపు మడుగులో పడుంది. లిప్సీకి కొద్ది దూరంలో అనోక్ మిట్టల్ కూడా స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. వెంటనే ఆ దాబా ఓనర్ పోలీసులకి కాల్ చేసి చెప్పాడు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని లిప్సీని అనోక్ మిట్టల్ని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. తెల్లారే లేసేసరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లిప్సీ చనిపోయింది. ఒక పక్క అనోక్ మిట్టల్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ సంఘటన ఈ విషయం సోషల్ మీడియా ద్వారా ఒక్కసారిగా గుప్పమంది. దాంతో అసలే అనోక్ మిట్టల్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు. దాంతో కార్యకర్తలు వీళ్ళందరూ ధర్నాలు రాస్తారోకోలు మొదలుపెట్టారు. అలాగే ఎక్కడైతే లిప్సీ డెడ్ బాడీ ఉందో, ఎక్కడైతే అనోక్ మిట్టల్ ఏదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడో ఆ హాస్పిటల్ ముందు అనేక మంది కార్యకర్తలు బైఠాయించి మా నాయకుడు భార్యని హత్య చేస్తారా, హత్య చేసి దోపిడీ చేస్తారా, హత్య చేసిన ఆ దుండగుల్ని వెంటనే పట్టుకొని శిక్షించాలి అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. పోలీస్ డిపార్ట్మెంట్ మీద విరుచుకుపడ్డారు. దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి పెరిగిపోయింది. అసలే రాజకీయ నాయకుడు భార్య హత్యకు గురైంది. పోలీసులు కొద్దిగా అనోక్ మిట్టల్ తేరుకున్న తర్వాత ఏం జరిగింది ఏంటని అడిగితే, నిన్న రాత్రి నేను నా భార్యను తీసుకుని ఒక రిసార్ట్కి వెళ్ళాము, అక్కడ పార్టీ చేసుకున్నాము, ఇద్దరము సంతోషంతో హ్యాపీతో డ్యాన్స్ అవి చేశాము, నేను ఆ వీడియో కూడా తీశాను, నేను సోషల్ మీడియాలో ఆ వీడియోలు ఫోటోలు అవన్నీ పోస్ట్ చేశాను, నా వాట్సాప్ స్టేటస్ కూడా నేను పెట్టుకున్నాను. మేము డిన్నర్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి కారులో బయలుదేరాము. కొద్ది దూరం వచ్చిన తర్వాత నాకు న్యాచురల్ కాల్ వస్తే నేను కారు దిగి కొద్దిగా దూరంగా వెళ్ళాను. అప్పుడే 4 దుండగులు ఒక కారులో వచ్చి నా భార్య మీద కత్తులతో విచక్షణంగా దాడి చేసి ఒంటి మీద ఉన్న నగలు అవన్నీ తీసుకెళ్ళిపారు. నేను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే నా మీద కూడా దాడి చేసి నన్ను గాయపరిచారు. ఆ తర్వాత నా ముఖం మీద ఏదో కెమికల్ చల్లారు. దాంతో నాకు స్పృహ తప్పి నేను పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. రాత్రిపూట కావడంతో ఆ 4 దుండగుల్ని నేను ఎవరో ఏంటో నేను గుర్తించలేకపోయానని చెప్పాడు. పోలీసులు కూడా సరే ఇది దోపిడీ దొంగల పని అని ఆ కోణంలో విచారించడం మొదలుపెట్టారు. అప్పుడే పోలీసులకి ఒక చిన్న క్లూ దొరికింది. అదేంటంటే హాస్పిటల్లో లిప్సీ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం అది పూర్తయిపోయింది. అలాగే డాక్టర్లు అనోక్ మిట్టల్కి
చికిత్స అది అందించిన తర్వాత పోలీసులకు ఒక విషయం చెప్పారు. అనూప్ మిట్టల్ కత్తితో గాయపడ్డాడు, మేము దానికి ట్రీట్మెంట్ ఇచ్చాము, కానీ మేము చేసిన బ్లడ్ టెస్టులు కానీ దేంట్లో కూడా కానీ అనూప్ మిట్టల్ మీద ఏ కెమికల్ లేదు, అతను స్పృహ తప్పి ఏం పడిపోలేదు, స్పృహలోనే ఉన్నాడని చెప్పారు. దాంతో పోలీసులకి మరి అనూప్ మిట్టల్ ఎందుకు ఆ విధంగా చెప్పాడు, ఎందుకు అబద్ధం చెప్పాడు అన్న అనుమానం వచ్చింది. దాంతో పోలీసులు అనూప్ మిట్టల్ ఫోన్ తీసుకుని కాల్ డేటా మొత్తం అంతా పరిశీలించారు. పరిశీలిస్తే అనూప్ మిట్టల్ ఒక వాట్సాప్ ఒక మెసేజ్ ఒక నంబర్కి పెట్టాడు. ఒకే ఒక వర్డ్ ఉంది, అదేంటంటే డన్, DONE, డన్. ఏ నంబర్కి ఈ డన్ అన్న మెసేజ్ పెట్టాడని ఆ నంబర్ గురించి ఆరాధిస్తే అది ఒక యువతిది అని పోలీసులకి తెలిసిందే. ఆ యువతి ఎవరని ఆరాధిస్తే ఆ యువతి ఎవరో కాదు, అనూప్ మిట్టల్ గర్ల్ ఫ్రెండ్ అని తెలిసిందే. దాంతో పోలీసులు మరో కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అలాగే పోలీసుల అదృష్టం కొద్దీ ఆ 4 దుండగుల్లో ఒక దుండగుడు పోలీసులకు చిక్కాడు. వాడిని పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి మేము హత్య చేసిన మాట నిజమే, కానీ హత్య చేయించింది అనూప్ మిట్టల్, మేము కిరాయి హంతకులు మాత్రమే అని చెప్పాడు. దాంతో పోలీసులకి విషయం అర్థమైపోయింది. ఇక పోలీసులు అనూప్ కాల్ డేటా, వాట్సాప్ స్టేటస్లు ఇవన్నీ వెతకడం మొదలుపెట్టారు. మొదలు పెడితే అనూప్ అంతకుముందు గత 4 సంవత్సరాల నుంచి లేకపోతే గత కొన్ని సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో తన భార్యతో ఉన్న ఫోటోలు కానీ తన భార్యతో కలిసిన ఫోటోలు ఎప్పుడు కూడా షేర్ చేయలేదు, ఎప్పుడూ అప్లోడ్ చేయలేదు. అటువంటిది అదే రోజు రాత్రి పార్టీ చేసుకున్న రాత్రి డ్యాన్స్ చేసిన వీడియోల్ని సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేశాడు, వాట్సాప్ స్టేటస్గా ఎందుకు పెట్టాడు అన్న కోణంలో విచారించి మొత్తానికి పోలీసులకు విషయం అర్థమైపోయింది. అనూప్ మిట్టల్ని అరెస్ట్ చేయడానికి హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి అనూప్ మిట్టల్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి హాస్పిటల్ ముందర ఏ కార్యకర్తలైతే నినాదాలు చేస్తూ హంతకుని పట్టుకోవాలని అరుస్తున్నారో వాళ్ళ మధ్య కూర్చుని తాను కూడా నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. నా భార్యను చంపిన హంతకుని వెంటనే పోలీసులు పట్టుకొని శిక్షించాలి, నా భార్యని చంపిస్తారని నినాదాలు ఇస్తున్నాడు. పోలీసులు ఇప్పుడు ఈ కార్యకర్తలు కొన్ని వందల మంది ఉన్నారు, వాళ్ళలో ఈ అనూప్ మిట్టల్ని అరెస్ట్ చేస్తే కార్యకర్తలు తిరగబడతారు. ఒక పక్కనేమో ఎవరైతే దుండగుడు ఉన్నాడో వాడి స్టేట్మెంట్ ఒకవేళ తప్పు కావచ్చు, అలాగే ఈ డన్ అన్న మెసేజ్ ఇంకోటి కావచ్చు. కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేశామంటే తిరగబడతారు, అసలే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులు తెలివిగా అనూప్ మిట్టల్ దగ్గరికి వెళ్ళి, సార్ మేము కేసుని చాలా స్ట్రిక్ట్గా ఇన్వెస్టిగేషన్ అది చేస్తున్నాము, మీ కోఆపరేషన్ కూడా కావాలి, మీరు అసలే గాయపడి ఉన్నారు, అందుకే ఇది రొటీన్లో భాగం, మీకు వైద్య పరీక్షలు అవి నిర్వహించాలి, కాబట్టి దయచేసి మీరు వైద్య పరీక్షలు అవి చేయించుకోండి అంటే అనూప్ మిట్టల్ దానికి ఓకే అన్నాడు. కాకపోతే ఈ హాస్పిటల్ కాదు, మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాము, ఎందుకంటే ఇది ఒక రూల్ అని చెప్పేసరికి అనూప్ మిట్టల్ ఒప్పుకున్నాడు. కార్యకర్తలు కూడా తమ నాయకుడికి పోలీసులు బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు, హెల్త్ చెకప్స్ ఇవన్నీ చేపిస్తున్నారని వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. పోలీసులు అనూప్ మిట్టల్ని జీప్లో కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లేదు, సరాసరి పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి ఆల్రెడీ తమ ఆధీనంలో అదుపులో ఉన్న ఆ దుండగుణ్ణి కిరాయి హంతకుణ్ణి తీసుకొచ్చి అనూప్ మిట్టల్ ముందర కూర్చోబెట్టారు. దాంతో ఒక్కసారిగా అనూప్ మిట్టల్ షాక్కి దిగ్భ్రాంతికి గురాడు. పోలీసులు అనూప్ మిట్టల్తో వీడు మొత్తం అంతా చెప్పేశాడు రా అబ్బాయి, ఇక నువ్వు చెప్పడం తరువాయి, కాబట్టి మర్యాదగా ఏం జరిగింది ఏంటనేది చెప్తే నీకే మంచిదని చెప్పేసరికి ఇక తప్పించుకునే దారి లేక అనూప్ మిట్టల్ జరిగిన దారుణాన్ని నిజాన్ని బయటపెట్టాడు. నేను ఒక యువతిని ప్రేమించాను, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నా భార్యనేమో విడాకులు ఇవ్వట్లేదు, అందుకనే నా భార్యను చంపేయాలనుకున్నాను, అందుకే ప్లాన్లో భాగంగా రాత్రి రిసార్ట్కి తీసుకెళ్ళాను, అక్కడ నా భార్యకి పార్టీ ఇచ్చాను, ఇద్దరం కలిసి డ్యాన్స్ చేసాం, నా భార్య సంతోషంగా హ్యాపీగా ఉండడం చూడాలనుకున్నాను, అంటే చూసి వీడు మురిసిపోవాలనుకోలేదు, ఇది కేవలం కెమెరా కోసం, కెమెరాలో రికార్డ్ చేస్తున్నాడు, రికార్డ్ చేసిన తర్వాత అందరికీ చూపించి నమ్మించడం కోసం, చూడండి నేను నా భార్య ఎంత కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నామో, అటువంటిది నేను నా భార్యని హత్య చేస్తానని ప్లాన్ వేసుకుని నా భార్యతో కలిసి డ్యాన్సులు అవి చేసి దాన్నంతా వీడియో తీశాను. వీడియో తీసి నేను సోషల్ మీడియాలో పెట్టాను, వాట్సాప్ స్టేటస్లో పెట్టాను. ఆ తర్వాత ప్లాన్లో భాగంగా ఇద్దరు డిన్నర్ అయిపోయిన తర్వాత బయలుదేరి ఆల్రెడీ ఆ 4 కిరాయి హంతకులకి నేను ఒక స్పాట్ మేము నిర్ణయించుకున్నాం, అక్కడ నిర్మానుషంగా ఉంటుంది, అక్కడికి వచ్చిన తర్వాత నేను కారు ఆపుతాను, ఆపిన తర్వాత నేను నేచురల్ కాల్ అని చెప్పి బయటకు దిగుతాను, దిగేటప్పుడు పార్కింగ్ లైట్స్ ఆన్ చేస్తాను, అదే మీకు సిగ్నల్. జనరల్గా హైవేలో ఏదన్నా అర్జెంట్ పని వచ్చినప్పుడు కారు పార్కింగ్ చేసినప్పుడు పార్కింగ్ లైట్స్ ఆన్ చేస్తారు, ఎదురుగా వెనక వచ్చే వాహనాలకి అటెన్షన్ కోసం. కానీ ఇక్కడ అనూప్ మిట్టల్
క్రిమినల్స్కి, కిరాయి హంతకులకి సిగ్నల్ కోసం పార్కింగ్ లైట్స్ ఆన్ చేశాడు. ఆన్ చేసి దూరంగా వెళ్ళేసరికి కిరాయి హంతకులు వచ్చారు. లిప్సీని కత్తులతో పొడిచి చంపేసి, ప్లాన్లో భాగంగా లిప్సీని చంపేసిన తర్వాత నన్ను కూడా కొద్దిగా గాయపరచండి, ఎందుకంటే నేను కూడా నా మీద కూడా దాడి చేశారని నమ్మించడం కోసం, కానీ నా ప్రాణాలు తీమాకంటారా అని చెప్పాను. వాళ్ళు నన్ను చేతి మీద కాలు మీద గాయం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు అని పోలీసులకి జరిగిన నిజాన్నంతా బయటపెట్టాడు. కానీ ఇక్కడే అనూప్ మిట్టల్ ఒక తప్పు చేశాడు. అదేంటంటే ఈ సంఘటన, ఈ లిప్సీ తన భార్యని చంపేసిన తర్వాత తన ప్రియురాలకి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాడు. డన్ అంటే అయిపోయింది, DONE డన్. అలాగే వాట్సాప్లో స్టేటస్ ఆ పార్టీకి సంబంధించినవన్నీ పెట్టాడు. పోలీసులు మొత్తం గత 4 సంవత్సరాల నుంచి వీడు పెట్టాడా లేదా వాట్సాప్ స్టేటస్లు, సోషల్ మీడియాలు అంటే ఎప్పుడు కూడా తన భార్యతో కలిసి ఉన్న వీడియోలు కానీ ఫోటోలు కానీ ఎప్పుడు షేర్ లేదు. కానీ ఆ రోజు రాత్రి షేర్ చేసినందుకు, వాట్సాప్ స్టేటస్ పెట్టినందుకు పోలీసులకి అనుమానం వచ్చింది. ఆ అనుమానమే హంతకుణ్ణి పట్టించింది. పోలీసులు ఆ తర్వాత ఆ గర్ల్ ఫ్రెండ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే నిజం తెలిసి కూడా పోలీసులకి సమాచారం ఇవ్వనందుకు, పోలీసులు చెప్పనందుకు గర్ల్ ఫ్రెండ్ కూడా అదుపులోకి తీసుకుని ఆమె మీద కూడా 120B సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అనూప్ మిట్టల్ని జైలుకి పంపించాడు. చివరికి నేను ఎన్నో వీడియోలో చెప్పినట్టు వీడు బాపుకునేదేంటి, తన భార్యని, కట్టుకున్న భార్యని, కోటి ఆశలతో పెళ్లి చేసుకున్న భార్యని, 2 పిల్లలున్నా కూడా మరొక యువతి ప్రేమలో పడ్డాడు. సరే పడ్డాడు, అటువంటప్పుడు ఎన్నో మార్గాలుండగా విడాకులిచ్చి అంతగా మోసపడితే ఆ యువతిని పెళ్లి చేసుకోవచ్చు. ఎన్నో మార్గాలుండగా కట్టుకున్న భార్యని అమానుషంగా చంపేశాడు. ఇప్పుడు జైలు పాలయ్యాడు. ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ దొరకలేదు, కట్టుకున్న భార్య కూడా చనిపోయింది. పాపం అభం శుభం తెలియని 2 పిల్లలు, తల్లి కోల్పోయి తండ్రి జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి, వాళ్ళు అనాథలైపోయారు. ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి. కానీ ఎవరిలో కూడా మార్పు రావట్లేదు. గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకొని చివరికి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళను అనాథాలు చేసేసి వీళ్ళ జీవితాలు కూడా నాశనం చేసుకుంటున్నారు. ఎన్నైనా నీతులు చెప్పచ్చు, కానీ జరిగేవి జరుగుతూనే ఉంటాయి. ఈ కథ మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను రేపు మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.